తమ అసోసియేషన్లో వేణుళ్లకు పోయిన సమస్యల పరిష్కారమే పరమావధిగా తాను తన సభ్యులతో ఐక్యంగా కలిసి పనిచేస్తానని నూతన పాలకవర్గ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన తాడేపల్లిగూడెం నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు చింతలపల్లి వెంకట బాలదుర్గ ప్రసాద్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఏపీ ఎన్జీఓ హోంలో ఇటీవల జరిగిన యూనిట్ ఎన్నికల్లో ఏకగ్రీవంగా దుర్గాప్రసాద్ అధ్యక్షునిగా నూతనంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల గడువు ముగిసే సమయానికి అధ్యక్ష కార్యవర్గ పదవులకు ఒక్కొక్కటి మాత్రమే నామినేషన్ దాఖలవడంతో సంఘ కార్యవర్గాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షునిగా ఎన్నికైన దుర్గాప్రసాద్ తమ అసోసియేషన్ సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. మరీ ముఖ్యంగా తమ అసోసియేషన్ను ఎన్నో సమస్యలు వెంటాడుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా అసోసియేషన్ భవనం పునర్నిర్మాణం, అక్కడ గతంలో నిర్వహించినట్లుగా వసతులు, క్రీడా పరికరాలు, బిల్డింగ్ నిర్వహణను మరలా పూర్తి స్థాయిలో పూర్వవైభవం దిశగా తీసుకువస్తానని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. గత 4 దశాబ్దాలుగా ఉన్న ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ భవనాన్ని మరమ్మతులు చేసి పార్కింగ్కు అనుకూలంగా ఏర్పాటు చేసి దాదాపు 1500 మందితో ఉన్న అసోసియేషన్ సభ్యుల అవసరాలకు అనుగుణంగా ఉన్నతంగా తీర్చిదిద్దానని ఆయన హామీ ఇచ్చారు. దీనికి తాను ఒక ప్రత్యేక ప్రణాళిక కూడా సిద్ధం చేసుకున్నానని దుర్గాప్రసాద్ తెలిపారు. అలాగే తనకు సాధ్యం కాని సమస్యలు ఏమైనా ఉంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు చోడగిరి శ్రీనివాస్ దృష్టికి తీసుకువెళ్లి ఆయన సహకారంతో తమ అసోసియేషన్ను ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్తానని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సుబ్రహ్మణ్యం, నేను ఏపీ ఎన్జీఓస్ తాడేపల్లిగూడెం తాలూకా యూనిట్కి నూతనంగా ఎన్నుకోబడ్డ కార్యదర్శిని. నా మీద గురుతర బాధ్యతను పెట్టి నాకు అత్యంత విలువనిచ్చి నాకు ఈ సెక్రటరీ పదవినిచ్చి ఈ సంఘాన్ని ముందుకు తీసుకెళ్తానని నా మీద ఎంతో నమ్మకం ఉంచి నాకు ఇవి ఇచ్చినందుకు నేను వారికి అందరికీ ప్రజలను తెలుపుకున్నాను. జిల్లా కార్యవర్గానికి అలాగే నూతన జిల్లా వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అధిష్టానానికి అందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే కాన్సెప్ట్ నామినేషన్ రావడంతో ఇక్కడ సిహెచ్పి ప్రసాద్ అధ్యక్షుడిగా అలాగే సెక్రటరీగా కేఎన్యు సుబ్రహ్మణ్యం కాబట్టారు. వీళ్ళకి పశ్చిమ గోదావరి జిల్లా తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. లేకపోతే ఇక్కడ తాలూకా నాయకత్వం ఈ 6 మండలాలకు సంబంధించి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఉపాధ్యాయులు అలాగే సంబంధించిన సమస్యలు ఏదైతే ఉంటాయో వాళ్ళంతా కూడా సమస్యలు పరిష్కరించుకోవడానికి నాయకత్వం తెలియజేస్తుంది. ఖచ్చితంగా ఈ నాయకత్వం పనిచేస్తుంది. ఎందుకంటే ఇది ఒక ఏపీ ఎన్జీఓ సంఘం అంటే ఒక చరిత్ర సంఘం. ఈ సంఘంలో పనిచేయడం మరి ఇవాళ సెక్రటరీగా గతంలో పనిచేసిన అనుభవం సిహెచ్పి ప్రసాద్ ఉంది. అలాగే అసోసియేట్ ప్రెసిడెంట్గా పనిచేసిన అనుభవం సుబ్రహ్మణ్యానికి ఉంది. ఆ టీం అంతటినీ కూడా మరి అందరినీ ఏకదాటిగా తీసుకొచ్చి ఉద్యోగంతో మరి రాబోయే రోజుల్లో ఐక్య పోరాటం చేయడానికి కూడా వీళ్ళంతా కూడా సిద్ధంగా ఉంటారని, అలాగే ప్రభుత్వం నుంచి రావాల్సిన గుండాయిస్ కూడా తాలూకా ఏదైతే 6 మండలాలు ఉన్నాయో 6 మండలాల్లో ఉద్యోగులు అందరి దగ్గర కూడా వీళ్ళు కూడా వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకున్నాక కూడా ప్రయత్నం చేస్తారని సందర్భంగా తెలియజేస్తారు. రామారావు. నమస్కారం, నా పేరు సిహెచ్విపి దుర్గాప్రసాద్. ఈరోజు ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ తాడేపల్లిగూడెం తాలూకా యూనిట్ ఎన్నికలకి నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగినది. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ చోడగిరి శ్రీనివాస్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే తాడేపల్లిగూడెం మండలం, గణపురం మండలం, బెంటపాడు మండలం ఉన్న ఉద్యోగులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ఎవరికి ఏ సమస్య వచ్చినా మా దృష్టికి రండి. మా ద్వారా అవ్వకపోయినా చేయలేకపోయినా జిల్లా వాళ్ళ దృష్టిలో తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలియజేస్తున్నాను.